చెప్పురంగా. మీరు వెళ్ళండి, నేను వస్తాను. సహజం తీసుకెళ్ళు. ఏమైంది? వెళ్ళు. అలాగే సహజ, మన ఇంటికి వెళ్దాం. తాతయ్య వచ్చేస్తా. మోహమాట పడకండి, రండి. అలా ఆయన నిన్ను కాపాడబోయి ఆయన చనిపోయాడు. ఈ ఊరి జనాలు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలనుకున్న మనిషి అస్తమిస్తే అంతవరకు ఆయన చేసిన మంచినంతా మర్చిపోయి అతని చావుని మాత్రం రంగబలిగా గుర్తుపెట్టుకున్నారు. ముందు జరిగిన మంచినంతా మర్చిపోతాం, చివరిగా వచ్చిన నిందని చుట్టూ 10 మందికి చేరుస్తాం. ఇంతేనా మనం? రంగారెడ్డిని చంపిన మనిషిని ఎమ్మెల్యేని చేశారు. ఇప్పుడు ఆయన కొడుకును కూడా ఎమ్మెల్యేని చేశారు ఈ జనాలు. ఆయన వల్ల బతికిన వాళ్ళకు కూడా కనీసం ఆయన ఎలాంటి వాడో కూడా తెలియదు. ఆయన ఏ పని చేసినా 10 మందికి ఉపయోగపడాలనుకుని చేసిందే కానీ 10 మందికి తెలియాలని ఎప్పుడూ చేయలేదు. ఏంట్రా బాబు, వీడు ఈ టైం రిటర్న్ చేస్తున్నాడు.
వీడేంట్రా ఎప్పుడు ఇక్కడే పడుతున్నాడు? భయపడి వెళ్ళిపోతున్నాడు రా వాడు. నీ పేరు నచ్చలా, అస్సలు నచ్చలా. ఎవర్రా ఎవర్రా? షార్ట్గా నాకు కథ చెప్తా విను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళ నాన్న ఒక కథ చెప్పి నాకు ఇవ్వని దొబ్బే అన్నాడు. ఏం చేయమంటావు? సరే నా తిప్పలేవో నేను పడి ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేద్దామంటే ఏది వర్కౌట్ కాలేదే. సరే నువ్వు ఉన్నావు కదా అని నేను హెల్ప్ కోసం వస్తే దొబ్బే అన్నావు. నేను ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్తే ఆయన ఒక కథ చెప్పి నువ్వు ఒక కథ చెప్పి అరే ఏంట్రా ఇది, మనం వీళ్ళిద్దరి కథల్లో నేను సైడ్ క్యారెక్టర్ అయిపోతున్నానేమో అనుకున్నాను. కానీ ఈరోజే తెలిసింది ఏంటంటే అసలు కథే నాది, కాన్ఫ్లిక్టే. నీకు విషయం చెప్తున్నా విను. చాలా డీప్గా కనెక్ట్ అయిపోయి ఒక మనిషికి ఇప్పుడు నా జీవితంలో నేను చేయగలిగిందంటే ఆయనకి ఒక మంచి పేరు తీసుకురావడం మాత్రమే. నో డౌట్ నువ్వు అడ్డుపడు ఢీ కొట్టు ఏమైనా చేసుకో, ఆ సెంటర్ పేరు మార్చేస్తాను. ఈ రోజు నుండి నేను నిన్ను అన్నాను పిలవను, పరశురాం. పరశురాం, ఓకేనా పరశురాం? నమస్కారం అయ్యా. షోగడ్ ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నాడు అనుకుంటానండి. ఊరంతా పిలిచి మీటింగ్ ఎడుతున్నాడంట. అసలే ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఏం పెంటాడతాడేమో అని భయంగా ఉంది. ఏం చేయమంటారు? ఏదోడు చేసి ఆపాలండి అండి. ఈడు మామూలు కాదు. వద్దన్నా తీసుకొచ్చావు. ఇది జరిగే పని కాదు. ఎందుకంటే మంచి వినే ఓపిక ఎప్పుడో చచ్చిపోయింది ఈ జనాలకి. షోగడ్ మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా కవర్ చేయమన్నాడు. ఇంతకీ ఏ ప్రోగ్రామ్? నువ్వు మిడ్ నైట్ వేసే ప్రోగ్రామ్ లాంటిది కదా, జనాలకు ఉపయోగపడితే మంచిదే. కూర్చోరా, అర్థమైందా? మంచి ప్రోగ్రామా? ఈ రోజులు ఎవడు చూస్తాడు? నా సిటీ కేబుల్ రేటింగ్ పడిపోద్ది. నాకు వేరే పని ఉంది, వెళ్తా. రే 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 ఊడమ్మా, ఏదో రోజు ఈ ప్రోగ్రామ్ వేసాలి సిటీ కేబుల్లో. ఇప్పుడు మీ ముందుకి ఒక వ్యక్తి చేసిన మంచి పనుల గురించి చెప్పడానికి వచ్చాం. రండి. రే 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 ఎక్కడ పోతున్నారా? నేను దాకా బాగున్నాడు కదరా, మంచిగా ఇచ్చేటేటి. మీ గురించే కదా చెప్తున్నాడు. 10 నిమిషాలు ఉంటే ప్రోగ్రామ్ అయిపోద్ది. మాకు పనికి లేదనుకుంటున్నాడు. అందరికీ నమస్కారం.
22 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి చెప్పబోతున్నాను. ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. అతని పేరు రంగారెడ్డి. చెప్పాను కదా బాబు, నువ్వు అర్థం చేసుకున్నంత మాత్రాన ఈ జనం కూడా అర్థం చేసుకుంటారనుకోకు. వదిలేసే. రాజవరంలో దారుణం. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేని నడి రోడ్డుపై అతి కిరాతకంగా కత్తితో పొడిచాడు షో అనే యువకుడు. ఎందుకు పొడిచాడు? ఇన్నాళ్ళు అన్నదమ్ముల్లో ఉన్న కైగల పరశురాం షో మధ్య అసలేం జరిగింది? హీట్ ఎక్కిపోతుంది బాబు, మీరేం తెలుసుకుని చెప్పండి. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకున్నాం మేడం, ఈ లోపల పొడి చేశారు. సిబిఐతో ఎంక్వైరీ చేయించే వరకు మేము ఊరుకోము. ఎందుకు పొడిచాము అవదాలనే పొద్దు నుంచి జుట్టు పీకుంటున్నాం. అసలు ఎందుకు పొడిచాడనే విషయాన్ని మనం రాజవరంలో ఉన్న మా రిపోర్టర్ ఎక్స్ప్రెస్ అడిగి తెలుసుకుందాం. సంధ్య, ఇప్పుడు మన ఊరి మధ్యలో ఉన్నాం. అసలు ఎందుకు పొడిచాడు అనే ఒక విషయం ఊరి జనాల్ని అడిగి కనుక్కుందాం. నా పేరు పుకారండి. ఈ ఊర్లో ఏం జరిగినా ఏ అప్డేట్ అయినా నా వల్లే ఈ ఊరి జనాలకు తెలుస్తుందండి. నువ్వు వర్జిన వంకాయ ఎవరికి కావాలయ్యా అడిగి చెప్పు. షోనా ఎందుకు పుడిచోనా? బాబు నాకేం తెలీదురా బాబు. బాబు ఎందుకు పొడిచారో నాకు తెలీదురా బాబు. అసలు ఎందుకు పొడిచాడో తెలుసా? తెలీదంట సంధ్య. షో అనేవాడు మీ ఎమ్మెల్యేని ఎందుకు పొడిచాడు అర్థం కాకుండా సస్తా ఉంటే మీరేడు గుర్తు చీరలు జాకెట్లు లంగాలు కొట్టారు మీ ఆడసంతా. జనాలు ఇలా పిచ్చెక్కిపోతుంటే మాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఈ టైంలో బాంబు పెడితే అదిరిపోతాయి. ఇదిగో ఎలక్కాయ్, షో ఎమ్మెల్యేని ఎందుకు పొడిచారు మీరు చెప్పండి. ఆడో పెద్ద ఎడవండి. ఎమ్మెల్యేని కత్తితో మాత్రమే పొడిచాడు, నన్ను వెన్ను పొడిచాడు. ఏం లేదు సంజ, వాడి కోసం ఇటు బాంబు పెడితే ఈ వదిలేసి ఆడ వెళ్ళిపోయాడు. వావట్టు సంజ, నీకెలా తెలుసు? ఒకడేమో కత్తితో ఇష్టం వచ్చినట్టు కసాకసాని పొడి చేస్తాడు, ఇంకోడేమో బాంబులు వేసుకొని తిరుగుతాడు. సంజయ్ వారికి నెంబర్ ఇచ్చి మాకు తెలుపు. దేవుడయ్యా, ఎమ్మెల్యే దేవుడు. ఎవర్రా మీరంతా? హాస్పిటల్ బయట మాత్రం ఎందుకు పొడిచారు? రాము ఎక్కడ? ఆ ఎదవ ఎందుకు పొడిచాడో తెలియదు కానీ 2 రోజులు గడిస్తే కానీ ఏం చెప్పలేమని సానుభూతి క్రియేట్ చేయండి. పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ప్లీజ్ దయచేసి కొంచెం సహకరించండి. డ్రైవర్ గారు ఎందుకు పొడిచాడో నీకు తెలుసా? సాయిబాబా వాటర్ సప్లై 98488700. ప్లీజ్ సార్ వదిలేండి సార్, జాకెట్ కుట్టు చెప్తాను సార్. ఒరే అసలు ఎందుకు పొడిచారా? ఈ విషయం గురించి తెలియక జనాలు బయట పిచ్చకపోతున్నారు. ఎమ్మెల్యే గారి పిఏ ఇప్పుడే అందుబాటులోకి వచ్చారు. నాటు డ్రెస్ లో మంచి అనారోగ్యంగా ఉన్నారు. ఆయన దానికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ ఇట్లా సార్ మీరు చెప్పండి సార్. ఎంతో ఇష్టమైన మాదక ద్రవ్యాలు కూడా తీసుకునే పరిస్థితి. ఇప్పుడే దొరికిన సెన్సేషనల్ న్యూస్, ఎమ్మెల్యే గారికి మాదక ద్రవ్యాల అలవాటు తీసుకునే పరిస్థితిలో కూడా మా ఎమ్మెల్యే గారు లేరండి. ఈ నెల జైల్లో చూడటం చాలా ఆనందంగా ఉంది కానీ నవ్వుతే ఇప్పుడు చెత్తనం భయపడుతుంది. ఏం చేశారా? బాంబే నొక్కింది నువ్వే కదరా. టెర్రరిస్ట్ కేసు, దేశద్రోహం, ఇంకా ఒక్కసారి ఊరి శిక్ష కూడా చేసేస్తా. జాకెట్ కొట్టలేదురా. ఊరేస్తారంటే జాకెట్ అంటే ఏంట్రా? ఇదే మనకు మంచి అవకాశం. ఆ షోని మన పార్టీలోకి తీసుకుంటే మన పార్టీ హైలైట్ అవుద్దిరా. చెప్పారండి. సానుభూతి కోసం ఎమ్మెల్యేనే పొడిపించుకున్నాను. ఒక్క మాట చెప్పు షో, నీకు ఎమ్మెల్యే గారిని ఎందుకు పొడిచారు? అసలు ఎమ్మెల్యే గారిని పొడవడానికి గల కారణం ఏంటి? చెప్పండి సార్, చెప్పండి. అసలు ఎవరి రంగారెడ్డి? షో ఎమ్మెల్యే గారిని పొడవడానికి రంగారెడ్డికి ఉన్న లింక్ ఏంటి? ఇప్పుడు పుకార్ గారి సమాధానం విందాం. చెప్పండి సార్. చూసావా సంధ్య, రాజవరం ప్రజలు నిజాన్ని అడిగితే జారుకుంటున్నారు. స్టూడియో సంధ్య వినపడిందా? ఇన్నిసార్లు నా పేరు పిలవాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్రెస్ జస్ట్ న్యూస్. సరే సంధ్య, ఈ రోజు సెంటర్ లో ఎన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయంటే అది ఆయన చలవే. మరి ఇంత మంచి పనులు చేసిన రంగారెడ్డి గారి గురించి జనాలకు ఎందుకు తెలియడం లేదు? అంత మంచి మనిషిని చంపేసిన కుటుంబంలోని వ్యక్తిని మీరు ఎందుకు ఎమ్మెల్యే చేశారు? 1 minute. మాకొద్దు సార్, ఈ ఎమ్మెల్యే మాకొద్దు. అసలు ఆ ఎమ్మెల్యే మాకు వద్దమ్మా. అనవసరంగా మా బంధువులకి మా చుట్టాలు చెప్పాను. ఆ నా కొడుకు ఓటేయమని. మమ్మల్ని పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొడుతున్నాడండి. ఇక్కడ కర్రించుకుని ఇక్కడ కొట్టాడండి. చచ్చిపోయినా అనిపించిందండి. మేము ఇక్కడే ధైర్యం
ధైర్యంగా ఉండాలంటే ఎమ్మెల్యే ఉరి తీయాలి. ఎమ్మెల్యే గారు చాలా తప్పులు చేశారు. బంగారం లాంటి విశ్వం గారు షాప్ మీద నిందలు వేయించాడు. షోని కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. సార్ ఎమ్మెల్యే గారు ఎందుకు వచ్చారో చెప్పాలి సార్. సార్ చెప్పండి. హలో సార్. అరే దేనికి ఏది ఇస్తారు కూడా నీకు తెలియదు. కోట ఎందుకు పడిచారు బ్రదర్, ఎందుకు పడిచారు? నేనేదో చేసి మా నాన్న ఒప్పించుకునేదాన్ని కదా. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. శౌర్య, శౌర్య సార్ ఇప్పుడే చెప్పండి సార్. ఎమ్మెల్యే గారు ఎందుకు వచ్చారు సార్? సార్ 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 చెప్పాలి సార్. బాబాయ్ కొంచెం తీస్తారా? కంగారు పడద్దు, మీరు వదిలిన వాళ్ళని వదలరు. మీకు ఎలా చెప్తే అర్థం అవుద్దని నేను జైల్లో చాలా ఆలోచించా. మా ఊరి సిటీ కేబుల్ అడిగా, ఒక మంచి విషయం చెప్తా కవరేజ్ ఇస్తావా అని. అలాంటిది ఒక్కరిని పొడిచేసరికి స్టేట్ మీడియా మొత్తం ఇక్కడికి వచ్చేసింది. అసలు ఎందుకు పడిచావునా? నన్ను చెప్పనీరా, ఆగరా. ఒక చెడుకు కానీ వైలెన్స్కి కానీ మీరిచ్చే అటెన్షన్, ఎంకరేజ్మెంట్కి మీడియాకి జనాలకి నా హ్యాట్స్ ఆఫ్. అసలు నేను ఎందుకు పొడిచాను, అసలు ఆ రంగారెడ్డి గారికి దీనికి లింక్ ఏంటో చెప్పే ముందు ఒక చిన్న మాట. అసలు రంగారెడ్డి గారిని చంపడం వల్లే ఆ సెంటర్కి రంగబలి సెంటర్ అని పేరు వచ్చిందని మన ఊరిలో చదివే బొడ్డోడికి కూడా తెలుసు. కానీ ఆయన వల్ల ఇన్ని షాపులు ఉన్నాయని, దాని మీద ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని ఏ మనిషికి తెలియదు. తెలిసిన ఏ మనిషి మాట్లాడు, ఎందుకంటే ఆయన చేసింది మంచి పని కాబట్టి. ఆఖరి బస్సులో వచ్చే ఆఖరి మనిషికి కూడా మందులు ఇచ్చాకే షాప్ కట్టే విశ్వం గారి లాంటి వారి మీద కూడా విశ్వాసం ఉండదు. ఇది మన ఊరి ఘనత. అసలు మన ఊర్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, గాంధీ గారు చెప్పినట్టు చెడు వినొద్దంటే ఒకడు చెడు వినే పని మీదే ఉంటాడు. చెడు చూడొద్దు అంటే ఒకడెప్పుడు అదే పని మీద బండెక్కి మరీ చెడుని చూడడానికి వెళ్తుంటాడు. చెడు మాట్లాడొద్దంటే ఒకడు పనులన్నీ మానేసి మరీ ఆ చెడు మాట్లాడే పని మీదే ఉంటాడు. ఇలాంటి వాళ్ళే మన చుట్టూ ఉన్నారు. ముఖ్యంగా ఒకరి పొడిచి పెద్ద పుడింగిలాగా దండలు వేయించుకుని మరి ఇన్ని స్పీచ్లు ఇస్తున్నారు నాలాంటి వాళ్ళు. నన్ను ఎంకరేజ్ చేయడానికి పనులన్నీ మానేసి ఇంత ఎండలో ఇంట్రెస్టింగ్గా వింటున్న మీలాంటి వాళ్ళు, ఎంతో క్రియేటివ్గా న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన మీలాంటి వాళ్ళు, పొడిచినందుకు ఒక క్రిమినల్కి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్న అపోజిషన్ లీడర్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఉండాలి. అంతే కదా? ఇలా ఉండబట్టే రేపటి సమాజానికి ఆ చెడుకి వడ్డీ కట్టి మరీ చెడుని పెంచుతున్నాం. అమ్మ మీరే ఇందాక నుండి ఎండలో నిలబడ్డారు కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మీ పిల్లల్ని మిమ్మల్ని అడిగితే ఎక్కడికి వెళ్ళావమ్మా అని, ఒకడు పొడిచాడు వాడి వెనకాల పిచ్చిదానిలా వెళ్ళానని చెప్పడం కంటే ఈ ఊరికి మంచి చేసిన ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి వెళ్ళానని చెప్పడం చాలా బెటర్ ఏమో. మీరేమంటారు? ఇప్పటికైనా మారదాం. చెడు వెనక, వైలెన్స్ వెనక, ముఖ్యంగా నాలాంటి యదవల వెనక ఎగబడ్డ మానేసి మంచోళ్ళ గురించి మాట్లాడుకుందాం. మారదాం రా. రంగని బలి తీసుకున్న చెడుని మర్చిపోయి రంగ భలే పనులు చేశాడన్న మంచిని మాట్లాడుకుందాం. రంగబలి సెంటర్ని కాస్త రంగ భలే సెంటర్గా మార్చేద్దాం. అసలు ఎందుకు పొడిచారో చెప్పలేదు. ఇప్పుడు నేనేం చెప్పా? మంచి విందాం, చెడు వదిలేద్దాం చెప్పాను. మరి పొడిచిన విషయం చెడే కదా, మనకెందుకు? సత్య సత్య సత్య